ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి చేశాను. ఇన్స్టాలో కొంచెం ట్రెండింగ్లో అనిపించింది, అందుకే చేశాను వీడియో. బాయ్స్ అయినా చేసుకోండి, గర్ల్స్ అయినా చేసుకోండి, చాలా బాగా వచ్చింది వీడియో. చేసిన వీడియో కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్కి చూసి చేసుకోండి. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం చెప్పాను, డీటెయిల్గా చెప్పిస్తాను. నచ్చితే చేసుకోండి అబ్బా. ఫస్ట్ అయితే డెమో చూడండి. ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ అయితే వస్తుంది. ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఓకేనా. ఇంకోటి, మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే నేను డిస్క్రిప్షన్లోనే ఒక వీడియో అయితే పెట్టాను. ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం సాల్వ్ అనే వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత యూజ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మీకు ఈ వీడియోలో ఫుల్ ప్రాజెక్టే ఇచ్చాను, ఓకేనా. అంటే XML అయితే ఇవ్వలేదు, ఓకేనా. ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఆ వీడియో చూసి యూజ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను, మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఒక ఫాంట్ కూడా ఇస్తాను. మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర వేరే ఫాంట్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. అలాగే ఒక 2-3 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. అది కూడా చెప్తాను. అంటే ఇక్కడ కొన్ని మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ యాడ్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ అయినా యాడ్ చేసుకోండి, ఓకేనా. బాగానే ఉంటుంది. యానిమేషన్ అయితే అన్నీ సెట్ చేసి పెట్టాను, చూపిస్తాను. ఇక్కడ అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోటో ఉంది, అలాగే 2 పైన లేయర్స్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఫోటోలో రీప్లేస్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి, చెప్తాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చూసుకోండి. ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, కింద ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పైన 2 లేయర్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ 2 లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకు అయితే వచ్చేసేయండి. ఇక్కడ అంటే గ్యాప్ ఉన్న ప్లేస్లో అయితే వచ్చేసేయండి. ఇక్కడ 5.25 మిల్లీసెకండ్ అయితే వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని 3 డాట్ ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఇక్కడ తీసుకొచ్చేసిండి. అంటే కొంచెం ఇలాగైతే తీసుకొచ్చేసేయండి. అప్పుడు ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. పేస్ట్ చేసుకుంటే ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే ఈ ఫోటోకి వచ్చేస్తుంది. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ లేయర్ చేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. ఇలాగైతే వచ్చేస్తుంది, ఓకేనా. ఇలాగైతే వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోటో అయితే ఒక 4 ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్, మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా 4 ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఇక్కడ కూడా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 3 డాట్ ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫోటో పైన ట్యాప్ చేసి దీనికి కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ 2 లేయర్ చేసుకోండి, ఓకేనా. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా కట్ అయితే చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఏమి ఉండదు, ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.